వ్యూవర్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనకి టెన్సెస్ 3 రకాలు ఇంగ్లీష్లో: ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ అంటే భూతకాలం, ఫ్యూచర్ అంటే భవిష్యత్ కాలం. అయితే ప్రెజెంట్ టెన్స్లో ప్రతి టెన్స్లో మరలా 4 రకాలు ఉంటాయి: సింపుల్, కంటిన్యూవస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈరోజు మనం ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ చెప్పుకుందాం, అంటే సింపుల్ ప్రెజెంట్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ టెన్స్ని మనం దేనికి వాడుతాము అంటే, ప్రతిరోజు జరిగే విషయాలు, అలవాట్లు, నిత్య సత్యాలు, కొన్ని రకాల సామెతలను గురించి తెలియజేయడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడుతాం. మరి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఒక వాక్యం రాయాలి అంటే ఈ స్ట్రక్చర్ని మనం వాడాలి: సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ O. అంటే ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. అయితే వర్బ్కి 3 రూపాలు ఉంటాయి: పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. ప్రెజెంట్ ఫార్మ్ని V1 అంటాము, పాస్ట్ ఫార్మ్ని V2 అంటాము, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ని V3 అంటాం. సో ఈ ప్రెజెంట్ ఫార్మ్ని మనము సింపుల్ ప్రెజెంట్లో వాడుకుంటాం. S ప్లస్ V1 ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో మనం వాడతాం. ఈ సింపుల్ ప్రెజెంట్ మనం దేనికి వాడుతాం? ఎల్లప్పుడూ జరిగే విషయాలు, ప్రతిరోజు జరిగే విషయాలు, అలవాట్లు, నిత్య సత్యాలు, కొన్ని రకాల సామెతలు ఈ టెన్స్లో మనము చెబుతాం. అయితే ఈ టెన్స్లో ఒక ముఖ్య గమనిక ఉంది. అది ఏమిటంటే, సబ్జెక్ట్గా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. పర్సన్స్ అనేవి 3 రకాలు: ఫస్ట్ పర్సన్ మాట్లాడే వ్యక్తి, సెకండ్ పర్సన్ ఎదుటి వ్యక్తి, మాట్లాడే వ్యక్తికి ఎవరితో ఆ ఎదుటి వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటాం. థర్డ్ పర్సన్ సంభాషణలో లేని ఇతరులు థర్డ్ పర్సన్ అవుతారు. అంటే ఆమె, అతడు, వారు, అవి, ఈ యొక్క థర్డ్ పర్సన్ అవుతుంది. ఈ థర్డ్ పర్సన్లో సింగులర్ నెంబర్ అంటే ఏకవచనం వస్తే సబ్జెక్ట్గా, మనం సింపుల్ ప్రెజెంట్లో వర్బ్కు అంటే V1కు S కానీ ES కానీ చేర్చాలి. ఇది మనకి ముఖ్య గమనిక ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్లో. అయితే మనం కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే, నేను రోజు బడికి వెళతాను, ఆమె ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటుంది, వారు ప్రతి ఆదివారం చర్చికి వెళతారు, అతడు ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటాడు, నీవు ప్రతిరోజు గుడికి వెళతావు. ఈ సెంటెన్స్ని మనము ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్లోనికి అనువదించాలంటే ఈ స్ట్రక్చర్ని మనం వాడాలి: సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ O. O అంటే ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క వాక్యాన్ని మనం మారుద్దాం. ఇక్కడ చూడండి, నేను రోజు బడికి వెళతాను అంటే, నేను అంటే I, తర్వాత V అని ఉంది. V అంటే వర్బ్. వర్బ్కి 3 రూపాలు ఉంటాయి. వెళ్ళడము అంటే ఇక్కడ వర్బ్. వర్బ్ వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో గో అంటాము. గో, వెంట్, గాన్ అంటే అందులో 1వ రూపం తీసుకోవాలి. ఐ గో ఎక్కడికి? బడికి. టు స్కూల్, ఐ గో టు స్కూల్. ఎప్పుడు? ప్రతిరోజు అంటే రోజు, డైలీ. ఐ గో టు స్కూల్ డైలీ. అలాగే రెండో వాక్యం చూద్దాం. ఆమె ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఆమె అనడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? షీ. నవ్వుతూ ఉండడం ఇక్కడ వర్బ్. నవ్వుతూ ఉండడం వర్బ్ అయినప్పుడు అక్కడ నవ్వడాన్ని ఏమంటామంటే లాఫ్, లేదా చిరునవ్వు అయితే స్మైల్. ఇక్కడ లాఫ్ అనుకుందాం. షీ లాఫ్స్. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు వర్బ్కి S వస్తుందని చెప్పాం కాబట్టి షీకి S పెట్టాలి. షీ పక్కనే వచ్చిన వర్బ్ 1వ రూపానికి S పెట్టాలి. షీ లావ్స్. ఎల్లప్పుడు అంటే ఆల్వేస్. షీ లావ్స్ ఆల్వేస్.
వారు ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తారు. వారు అంటే ఇక్కడ మనం దే గో టు చర్చ్. ప్రతి ఆదివారం అన్నాం కదా, ఎవ్రీ సండే. దే గో టు చర్చ్ ఎవ్రీ సండే. అతడు ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటాడు. అతడు జరుపుకొనడం అంటే సెలబ్రేట్. హీ సెలబ్రేట్స్ హిస్ బర్త్డే ఎవ్రీ ఇయర్ అని చెప్తాం. నీవు ప్రతిరోజు గుడికి వెళ్తావు. యూ గో టు టెంపుల్ ఎవ్రీ డే. యూ గో టు టెంపుల్ ఎవ్రీ డే. ఈ విధంగా మనము ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్లో నెగటివ్ సెంటెన్సెస్ వస్తే ఏం చేయాలి? నెగటివ్ సెంటెన్స్ అంటే లేదు, కాదు అనే అర్థంలో వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే, నేను రోజు బడికి వెళ్ళను, ఆమె ఎల్లప్పుడూ పాటలు పాడదు, ఇలాంటివి. సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఐ, వి, యు, దే మరియు ప్లోరల్ నౌన్స్ సబ్జెక్ట్గా వస్తే డోంట్ తర్వాత V1 పెట్టాలి నెగిటివ్ సెంటెన్స్లో. అదే హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ సబ్జెక్ట్గా వస్తే డజంట్ లేదా డస్ నాట్ అనేది V1కి ముందు పెట్టాలి. అంటే డజంట్ తర్వాత వెర్బ్ యొక్క ఒకటో రూపాన్ని వాడాలి. ఇక్కడ మన ఉదాహరణ చూడండి. నేను రోజు బడికి వెళ్ళను. ఐ వెళ్ళను అన్నాను కాబట్టి డోంట్ గో. ఐ డోంట్ గో టు స్కూల్ డైలీ. అలాగే ఆమె ఎల్లప్పుడూ పాటలు పాడదు. ఇక్కడ ఆమె అన్నాం, షీ కాబట్టి డజంట్ లేదా డస్ నాట్ వాడాలి. షీ డజంట్ సింగ్ సాంగ్స్ ఆల్వేస్. షీ డజంట్ సింగ్ సాంగ్స్ ఆల్వేస్. సో ఈ విధంగా మనము సింపుల్ ప్రెజెంట్లో అనేకమైనటువంటి సెంటెన్స్లు చేయవచ్చు. ఇప్పుడు మనము ప్రాక్టీస్. నేను కొన్ని వాక్యాలు తెలుగులో ఇస్తాను, వాటిని మీరు ఇంగ్లీష్లోకి ఇదే టెన్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ ఇంకాస్త బాగా వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి వాక్యాలు మనం ఇంకా చాలా ఎక్కువగా చక్కగా వాడవచ్చు. సో ఆ వాక్యాలు ఏంటో ఇక్కడ మీరు పోస్టర్లో చూడవచ్చు. నేను రోజు స్కూల్కి వెళ్తాను. అతను ప్రతిరోజు పాలు త్రాగుతాడు. ఆమెకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు. వారు ప్రతిరోజు సాయంకాలం క్రికెట్ ఆడుతారు. నీవు నన్ను విమర్శించవు. నాకు సీరియల్స్ చూడడం అంటే ఇష్టం ఉండదు. నేను అప్పుడప్పుడు వంట చేస్తాను. మనం ప్రతి ఆదివారం గుడికి వెళతాము. ఆమె హోంవర్క్ చేయదు. అతడు ప్రతి ఉదయం వ్యాయామం చేస్తాడు. సో ఈ వాక్యాలను మీరు తెలుగు నుండి ఇంగ్లీష్లోనికి అనువదించి ప్రాక్టీస్ చేయాలని నా యొక్క కోరిక. ఇలా ప్రాక్టీస్ చేసే ద్వారా చక్కగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బాగా స్పోకెన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయితే మనకి ఇంగ్లీష్ మాట్లాడడంలో ఉత్తీర్ణత ప్రావీణ్యత వస్తుంది. ఎప్పుడైతే ప్రావీణ్యత వచ్చిందో మనం ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఇంగ్లీష్ మాట్లాడి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంగ్లీష్ బాగా మాట్లాడి ఇంటర్వ్యూలో మనం ఉద్యోగాలు పొందవచ్చు. అలాగే కాంపిటేటివ్ టెస్ట్స్కి వెళ్ళినట్లయితే కాంపిటేటివ్ టెస్ట్లో కూడా మనం నెగ్గుకు రావచ్చు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాక్టీస్ చేసి ఈ ఇంగ్లీష్ నేర్చుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.